బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ వెళ్లారు. సీఎం వెంట సిడబ్ల్యూసీ సభ్యుడు దామోదర్ రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఇవాళ పాట్నాలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కానున్నారు. ఆ తర్వాత రేపు తమిళనాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ లీడ్ పై నిర్వహించబోయే సమావేశం కోసం సీఎం రేవంత్ చెన్నై వెళ్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ వెళ్లారు. ఆ తర్వాత చెన్నైకి వెళ్లే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం వెంట ఇప్పటికే దామోదర్ రాజనరసింహ కావచ్చు, పీసీసీ చీఫ్ కావచ్చు, వీరందరూ కూడా ఆయన వెంట బీహార్ వెళ్లడం జరిగింది. ఆ తర్వాత చెన్నైలో కూడా స్టాలిన్ నిర్వహించబోయే నీట్ సమావేశానికి హాజరవబోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రసన్న, ఈరోజు కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాన్ని బీహార్లోని పాట్నాలో నిర్వహించబోతుంది. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మరి కాసేపట్లో ఉదయం 10 గంటలకు ఆశ్రమంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది జరగబోతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే 1947 తర్వాత తొలిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బీహార్లోని పాట్నాలో నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ప్రత్యేక ఆహ్వానితులు, మరోవైపు సిడబ్ల్యూసీ మెంబర్స్ వీరందరూ కూడా సీఎంతో పాటు పాట్నా బయలుదేరి వెళ్లారు. దామోదర్ రాజనరసింహ, మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వంశీచందర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వీరు కూడా ఈరోజు ఇటు పాట్నాలో జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. వీరితో పాటు ఇటు ఏపీ నుంచి కూడా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, సిడబ్ల్యూసీ మెంబర్స్ గిడుగు రుద్రరాజు, పల్లంరాజు, మరోవైపు రఘువీరారెడ్డి వీరందరూ కూడా పాట్నా నిర్ణయం చేరుకున్నారు. వారందరూ కూడా ఈరోజు జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. దానితో పాటు 2 కీలక తీర్మానాలు చేయబోతున్నారనేది ప్రధానంగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఈ కీలక సిడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అంటే ఈసారి జరగబోయే ఈ సమావేశం అనేది అత్యంత కీలకం కాబోతుంది. త్వరలోనే బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. మరోవైపు ఓట్ చోరీకి సంబంధించి గత నెలలో రాహుల్ గాంధీ ప్రధానంగా ఈ ఓట్ చోరీ అంశానికి సంబంధించి మొత్తం 16 రోజుల పాటు 20 జిల్లాల్లో 1300 కిలోమీటర్లు యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఓట్ల చోరీ చేసి అధికారంలోకి వచ్చింది అనేది ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇటు కేవలం ఒక బీహార్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఓట్ల చోరీకి కేంద్ర ప్రభుత్వం పాల్పడింది. ఈ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే ఇటు జ్ఞానేష్ కుమార్, కేంద్ర అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అదే చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల ఓట్లని కూడా తొలగించి అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మొత్తం బీహార్ వ్యాప్తంగా పర్యటన నిర్వహించారు. ఈ ఓట్ చోరీ యాత్ర ఓటర్ అధికార యాత్రను నిర్వహించారు. ఈ ఓటర్ అధికార యాత్రకు మొత్తం బీహార్ ప్రజల నుంచి కానీ, మరోవైపు ఇండియా కూటమి విపక్ష పార్టీలందరూ కూడా సపోర్ట్ చేసి ఈ యాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అయితే ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందో దానికి సంబంధించి ఒకవైపు ఓట్ల చోరీ అంశం, మరోవైపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఓట్ల చోరీ చేసి ఏ విధంగా అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఓట్ల చోరీ అంశాన్ని భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశంలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన వారి అభిప్రాయాలను సిడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ అగ్రనాయకులు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ ఏదైతే బీహార్లో ఓటర్ అధికార యాత్ర ఏ విధంగా అయితే చేపట్టారో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా యాత్ర చేపట్టే అవకాశం ఉందనేది కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా త్వరలోనే ఈ రోజు లేదా మరో 2 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే ప్రధాన ధ్యేయంగా అందరూ పనిచేయాలి, విజయం సాధించాలి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్లో కాంగ్రెస్ అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని అధికారంలోకి రావాలనేందుకు ప్రధానంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రకు మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా పాల్గొని సంఘీభావం తెలియజేశారు. బీహార్ ప్రజలంతా కూడా వారి వెంటుండి నడిచారు అనేది కూడా ఇరు పార్టీలు చెప్తున్నాయి. రానున్న రోజుల్లో భవిష్యత్తులో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడతాము ఇండియా కూటమి పార్టీ నేతలందరూ కూడా అనేది వారందరూ
ముక్త కంఠంతో చెప్తున్నారు. కానీ ఈ రోజు జరగబోయే ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అంతర్గతంగా పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి అధికారంలోకి రావడానికి ఏ విధంగా ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై సిడబ్ల్యూసీ మెంబర్స్కు కాంగ్రెస్ అగ్రనాయకులు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఓట్ల చోరీ అంశం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే ఈ ఓట్ల చోరీ అంశానికి సంబంధించి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు వాయిదా తీర్మానాలు ఇచ్చినప్పటికీ కూడా దానిపై చర్చ చేపట్టలేదు. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు 2 ప్రధాన తీర్మానాలను ఈ సిడబ్ల్యూసీ వేదికగా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించి అధికారికంగా ఆ తీర్మానాలు ఏంటి అనే దానిపై మాత్రం ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి తర్వాత అధికారికంగా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత 3:30 ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా హోటల్లో రాహుల్ గాంధీ ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా హాజరు కాబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే 1947లో తర్వాత తొలిసారి ఈ సిడబ్ల్యూసీ సమావేశం అనేది పాట్నాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఓట్ల చోరీ అంశం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులకు గురి చేస్తుంది, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై పార్టీ నేతలకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇటు సిడబ్ల్యూసీ మెంబర్స్కు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంట్లో 2 కీలక తీర్మానాలు చేసే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. రైట్ శివ, థ్యాంక్ యూ. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి అటు బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్నారు. మరోవైపు అటు తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించబోయే నీట్ సమావేశానికి కూడా ఆయన హాజరవుతారు. అయితే 1947 తర్వాత తొలిసారి సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతోంది. సో దానికి ప్రాధాన్యత సంతరించుకుంది అని